కోదండరాం అంతా ఉన్నారు సార్. చెప్పండి, గతంలో మీరు గొన్నెరకోటలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసేటందుకు ఇక్కడికి వచ్చినందుకు కొంతమంది అడ్డుపడ్డారు. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా చూస్తున్నారు సార్? ఎలా చూస్తామేంది ఇప్పుడు ఏదైనా ఒకటి న్యాయం చేయాలనే ఆలోచనతో మనం ప్రయాణం మొదలు పెడితే అది ఆగదు, అది ముందుకు సాగుతుంటుంది. వాస్తవానికి చాలామందికి మేము స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యానికి మధ్య ఘర్షణలో మేమంతా కూడా ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డాం. కాబట్టి ఘర్షణ అక్కడి నుంచి పుట్టింది. ఈ ఘర్షణకు మూలాలు అందులో ఉన్నాయి. ఇవాళ మేము నిరంకుశ పాలనను వ్యతిరేకించడానికి చేసే పని ఆ ఒక్క నిర్ణయం మీద ఆధారపడి లేదు. ఆ నిర్ణయం జరిగినా ఇంకొక రకంగా ఫలితం వచ్చిన కోర్టు నుంచి మా పని అయితే కొనసాగేది, తప్పకుండా కొనసాగేది, అది ఆగేది కాదు. కాబట్టి ఆ కార్యాచరణలో మార్పు ఉండాలి, మా లక్ష్యంలో మార్పు లేదు, దాని విషయంలో మా చిత్తశుద్ధిలో మార్పు లేదు. మేము ఇంకా వెనక ముందు అయ్యేది లేదు. అది వాళ్ళు చేస్తున్న ఒక పొరపాటు ఏంటంటే, ఇది తీసేస్తే పని చేయమని అనుకున్నారు. అట్లా పని ఎట్లా అవుతుందండి? అది ఆగదు. మా నిబద్ధతలో ఏ మార్పు ఉండదు. ఓకే, ముఖ్యంగా మీరు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఎలా చూస్తారు సార్? ఈ పదవిని మీరు బాధ్యతగా ఎలా చూస్తున్నారు? సమస్యలపైన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంటారా? ఎలా చూస్తారు? కరెక్ట్, ఒక బాధ్యతనే ఇది. ఇది ఉద్యమ ఆకాంక్షల వ్యక్తీకరణకు ఒక అవకాశం. ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మా పనిని మరింత పెంచింది, అంతే తప్ప ఇంకా మార్పు ఏమీ లేదు. కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, మీరు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు, విద్యాశాఖ కోదండరాంకి ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మీకు ముందు తెలుస్తుంది కదా వార్త, నాకు తెలియదు. ఇంకా తెలిసినాక మాట్లాడదాం. అది ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వము మీద ఆధారపడి ఉంటుంది. అంటే కోదండరాం లాంటి వ్యక్తి పదవులకు ఆశపడ్డారని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీనికి మీరు ఏం ఇచ్చే సమాధానం? ఉండనిండి, ఇది ఒక బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాము, అంతే తప్ప ఈ సమాజము పట్ల ఒక బాధ్యతతో పనులు జరగాలి, పదవులు ఉపయోగపడాలని భావించే మాకు ఈ విషయంలో మా దృష్టికోణంలో మార్పు రాదు. అంటే గతంలో కూడా అసెంబ్లీ ముట్టడికి చాలా సార్లు వచ్చారు, అరెస్ట్ చేశారు. కానీ ఇవాళ మొదటిసారి ఇవాళ మండలికే రాబోతున్నారు, సమస్యలపై మాట్లాడబోతున్నారు. ఎలా చూస్తున్నారు సార్? ఉంటుంది, బయట లేవనెత్తినవి లోపల లేవనెత్తుతాం, అంతే తప్పగాని తేడా ఏముంటుంది? ఏముండదు కదా. చూసాం కదా, మనం కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, గతంలో నేను ఏనాడైతే ఉద్యమం సమయంలో సమస్యలపై ఎలానైతే మాట్లాడానో, ఇవాళ మండలిలో కూడా అదే సమస్యలపై ఖచ్చితంగా నేను పోరాడతాను, అదేవిధంగా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దాంతో పాటుగా ఇక విద్యాశాఖ మినిస్టర్గా వార్తలు వస్తున్నాయని చెప్పేసి అడిగిన దానికి కూడా, చూద్దాం, వార్తలు వస్తున్నాయి కదా, నేనైతే అలాంటి వార్తలకు సమాధానం చెప్పను అని చెప్పేసి కూడా ప్రొఫెసర్ కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కోదండరాం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినీత్తో సైదుల్ బిగ్ టీవీ, శాసనమండలి.